ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మండే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. నిన్న ఏపీలోని 107 మండలాల్లో తీవ్ర వడగాలులు, 235 మండలాల్లో వడగాల్పులు వీచాయి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో సగటున 40 నుంచి 44 డిగ్రీలతో భానుడు విజృంభించాడు. చాగలమర్రి, కలిగిరిలో 45.8 డిగ్రీలు, సింహాద్రిపురంలో 45.6 డిగ్రీలు, పంగులూరులో 45.5, అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా ఈ వడగాల్పులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, వాతావరణ మార్పులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఏడుకొండలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలైతే ఎక్కువైపోయాయి. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? పద్మ, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి రోజు రోజుకు సూర్యతాపం పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా వాతావరణంలో వచ్చినటువంటి అనేక మార్పులు, ప్రతికూల వాతావరణం కారణంగానే సూర్యతాపం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. అయితే ఈ ఏప్రిల్ మొదటి వారంలోనే 45.8 డిగ్రీల వరకు ఎండ తీవ్రత చేరుకుందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు రోజు పెరుగుతున్నటువంటి ఎండలు ఏవైతే ఉన్నాయో దీనికి తోడుగా మరో 2-3 రోజులు తేలికపాటు చిరుజల్లు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. అవి పడిన తర్వాత మరింత భూతాపం అయితే పెరిగిపోతుంది. దాని కారణంగా మరింత ఈ ఉక్కుపోత అయితే గురయ్యేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ రోజు చూస్తే ఇటు ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా చిత్తూరు, కోనవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని, అలాగే 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. అయితే రేపు సీతారామరాజు జిల్లా చిత్తూరు మండలంలో వడగాల్పులు, అలాగే 27 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు పరిస్థితి చూస్తే 93 మండలాలకు సంబంధించి శ్రీకాకుళం 6 మండలాలు, విజయనగరంలో 20 మండలాలు, పార్వతీపురం మన్యంలో 8 మండలాలు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 8 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 11 మండలాలు, కాకినాడ జిల్లాకు 6 మండలాలు, కోనసీమలో 4 మండలాలు, ఏలూరు 4 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2 మండలాలు, గుంటూరులో 7 మండలాలు, అలాగే పల్నాడు జిల్లాలో 2 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలంతా కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ప్రజలు ఎవరో కూడా వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగు జాగ్రత్త తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.